ప్రజలను మెప్పించేలా ఉండాలి రాజకీయం, అంతేగాని ఎమ్మెల్యే అంటే భయపడే స్థితికి రాజకీయాన్ని తెచ్చారని, ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తీర్చాలి కానీ అమ్మో ఎమ్మెల్యే అని భయపడే స్థితికి తీసుకొచ్చారని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు శాసనసభ్యుడు మర్రి జనార్దన్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేసి 9 సంవత్సరాలే అయింది. కానీ నేను 40 సంవత్సరాల నుండి రాజకీయంలో ఉన్నానని, తన గురించి ఇక్కడ ప్రజలను అడిగితే వారే చెప్తారన్నారు. వాస్తవంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ప్రజారాజ్యం కాదు, ప్రజాస్వామ్యం కాదు, ఇది పోలీస్ రాజ్యంగా అయిపోయింది. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒకసారి నేను ఇదే ఇష్యూ మీద పోలీసుల మీద పెట్టడం జరిగింది. వాస్తవంగా ఈరోజు పరిస్థితి చూస్తే పోలీసులతోనే ప్రజలను బెదిరించి పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఏ మండలానికి పైన అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు కానీ ఇదివరకు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా అయితే అందరు చేంజ్ అయ్యారు. ఇదివరకు ఇప్పుడు ఎట్లుంటుందో తెలియదు. కానీ ఇదివరకు ఉన్న ఎస్ఐలు కానీ సిఐలు కానీ డిఎస్పీలు కానీ అందరూ కూడా ఏది ఉన్నా అపోజిషన్ పార్టీసు లేదంటే ఎవరైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే గౌరవంగా చెప్తే వినట్టు ఉంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి బెదిరించి కొట్టడం, వాళ్ళను హరాస్ చేయడం, ఆ విధంగా పోలీస్ రాజ్యం నడుపుతున్నారు. ఇది నేను వాస్తవంగా కేటీఆర్ గారు కూడా ఈ దృష్టిలో తీసుకుపోయడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ చూసి ఫిడప్ అయిన పరిస్థితిలో ఉన్నా నేను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎట్లుంటుందంటే అందరం కూడా కలుపుకొని పోవాలి, ప్రజలకు మనం మేలు చేయాలి. ప్రజలకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసేదే బాధ్యత రాజకీయ నాయకులది. కానీ ప్రజలను ఇంత భయభ్రాంతులను చేసి పబ్బం గడుపుకునేది ధర్మం కాదు. అది ప్రజాస్వామ్యంలో ప్రజాసేవకులు మనం. రాజకీయం చేసే వాళ్ళందరూ కూడా, రాజకీయ నాయకులందరూ కూడా ప్రజాసేవకులు. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా పార్టీలు ముఖ్యం కాదు. ఎన్నికలప్పుడే పార్టీలు ముఖ్యం. ఎన్నికల తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళకి పనిచేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను మనం అధిగమించే బాధ్యత మనకు ఉంది. ఆ విధంగా మనం చేయాలి. నా పార్టీ కాదు, నీ పార్టీ కాదు, నీకు నా పార్టీ అయితే చేస్తా, ఈ పార్టీ అయితే ఎవరు వచ్చినా చేయాలి. నాయకులకు చేయకండి, నీకు అపోజ్ చేసే నాయకులకు చేయకండి, కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చేయాలి. ఆ విధంగా చేస్తేనే మనం మనుగడ ఉంటుంది, రాజకీయ నాయకుల గౌరవం ఉంటుంది. రాజకీయ నాయకులు అంటే ఈరోజు రోజు రోజుకు వాల్యూస్ పడిపోతున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. దాన్ని పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. మనం కాకుండా రేపు ఇన్ ఫ్యూచర్లో ఓ రోజు వస్తుంది, ప్రజలు ఒకసారి మన మీద తిరగబడితే మనం ఎవరికి కూడా అందుబాటులో లేని పరిస్థితి వస్తుంది. వాళ్ళతో దూరం వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. అది రాకుండా చూసుకోవాలి. మనం ఉన్నా లేకున్నా మనను గౌరవించి మనను రిమైండ్ చేసుకునే, అంటే మనను యాద పెట్టుకునే పరిస్థితి ఉండాలి. ఫలానా నాయకుడు ఉన్నాడు, మనకు ఎంతో సేవ చేసిండు, పనిచేసిండు, మనకు సహాయం చేసిండు అనే భావన మనకు ఉండాలి. అదే రాజకీయం. కానీ ఏదో నాది పెత్తనం చేయాలి, నాది నడవాలి అనేది ధర్మం కాదు. అది చేస్తే మన మనగడకే దెబ్బ తగులుతుంది అనేది నా యొక్క ఉద్దేశం. నిన్న మొన్న ఏదైతే నాగనూలు ఇన్సిడెంట్ తీసుకువచ్చి ఎస్ఐ గారు విజయ్ కుమార్ గారు ఫోన్ చేస్తే కూడా ఒక ఎమ్మెల్సీని, నేను వాస్తవం ఉండొచ్చు, నేను పార్టీని భేదించవచ్చు, కానీ ఒక ఎమ్మెల్సీని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. నేను అవసరం ఉంటే ఫోన్ చేస్తే రెస్పాండ్ ఇవ్వరు. అంటే ఇవాళ వేరే పార్టీ రేపు రావచ్చు, అదే పని నీకు కూడా కావచ్చు కదా. రేపు ఇంకొక పార్టీ రావచ్చు, వచ్చినప్పుడు నీవు ఎమ్మెల్యే గెలిస్తే నీ పరిస్థితి ఏంది ఉంటుంది? ఆ రోజు నీవు బాధపడవా? అది పద్ధతి కాదు. ఎప్పుడు ఏ పార్టీ ఎవరు ఉంటారో ఏం తెలియదు మనకు. కానీ ప్రజల మనుగడ, ప్రజల ఇష్టారాజ్యంగా మన భవిష్యత్తు కనుక ప్రజలను ఎప్పుడు కూడా మనకు వాళ్ళే మనకు దేవుళ్ళు కనుక వాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది.